హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సనత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. స్క్రీన్ కనిపిస్తుందా? కనబడుతుంది మాతాజీ. కనపడుస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनीताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. टाइगर प्रेमानंदे हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. సో ఏ చాప్టర్ లో ఉన్నాం ఇప్పుడు? చాప్టర్ మాతాజీ, 6వ చాప్టర్ మాతాజీ. 6th చాప్టర్. ఎన్ని శ్లోకాలు అయినాయి? 2 అయినాయా? 2 అయిపోయినాయి. 3rd స్టార్ట్ చేయాలి. హరే కృష్ణ మాతాజీ దండవత్. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. సో ఎవరైనా ఫస్ట్ 2 శ్లోకాలు చెప్పగలరా? తాత్పర్యం 1-2 లైన్లో, ఎక్కువ చెప్ప అవసరం లేదు, 1-2 లైన్లో ఎవరైనా సమరైజ్ చేయగలరా? హరే కృష్ణ మాతాజీ. మొదటి శ్లోకంలో చేయవలసిన కర్మల్ని చేయాలి తప్పకుండా, ఎటువంటి ఫలితం ఆశించకుండా కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పించి చేయాలని చెప్పడం జరిగింది. సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన వారు సన్యాసి కాలేడు. కర్మల్ని త్యజించాలి. తర్వాత అటాచ్మెంట్స్ అన్ని కూడా మనం డిటాచ్మెంట్ లాగా తీసుకొని దాన్ని మనం నిజమైన జీవితంలో ఆచరణలో పెడితే అప్పుడు బాగుంటుంది అని చెప్పడం జరిగింది.
హరే కృష్ణ. హరి బోల్ ప్రభు. చక్కగా చెప్పారు. మాతాజీ సెకండ్ సెకండ్ చెప్పండి చెప్పలేరు మాతాజీ. మీరు మాతాజీ చెప్పండి సెకండ్ మాతాజీ. చెప్పలేరు మాతాజీ. సెకండ్ సెకండ్ చెప్పాలి. శ్లోకం చెప్పలేదా? హరే ఫస్ట్ కృష్ణ శ్లోకం ఒకటే మాతాజీ చెప్పారా? చెప్పారు మాతాజీ, రెండు కవర్ చేశారు. రెండు అయినాయి, 1, 2 రెండు అయినాయి మాతాజీ. రెండు అయినాయి మాతాజీ. ఓకే. సెకండ్ దాంట్లో యాక్చువల్ గా సన్యాసము యోగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, ఎవరి సంకల్పాలని సన్యసించని వాడు యోగి కాలేడు అని కూడా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మనం థర్డ్ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము. మాతాజీ మీరు మిస్ అయినట్టయితే రికార్డింగ్ చూడండి, మీకు గుర్తొస్తుంది. ఓకే. 6.3 నుంచి మనం డిసైడ్ చేసుకుని డిస్కస్ చేసుకుందాము. 6.3, 6.4 చూద్దాం ఈరోజు. నేను రిసైడ్ చేస్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. ఆరురుక్షోర్మునిర్యోగం ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. శమః కారణముచ్యతే. ఆరురుక్షోర్మునిర్యోగం ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. శమః కారణముచ్యతే. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. భువనేశ్వరి మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. హరిబోల్ మాతాజీ. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్సైవ శమః కారణముచ్యతే. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. కళావతి మాతాజీ మీరు కూడా రిసైడ్ చేయండి శ్లోకం. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్సైవ శమః కారణముచ్యతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్సవం. కృష్ణ దండోత్ ప్రణామ్. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో నున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడుచున్నది. యోగమునందు సిద్ధిని పొందిన వానికి సర్వ భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. పావని మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. మానవుడు భగవానునితో సంబంధము ఏర్పరచుకునే పద్ధతియే యోగమని పిలువబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుటకు అట్టి యోగమును ఒక నిచ్చెనగా భావించవచ్చును. ఆ నిచ్చెన జీవుని అత్యంత హీన స్థితి నుండి ఆరంభమై పరిపూర్ణమైన ఆత్మానుభూతి స్థితి వరకు వ్యాపించి ఉండును. వివిధములైన యోగ సాధనాల యొక్క ఉన్నత స్థితులను అనుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధ భాగములు వివిధ నామములతో పిలువబడును. ఏమైనను అట్టి యోగమున నిచ్చెనను జ్ఞానములుగా విభజింపవచ్చును. ఆ యోగ నిచ్చెన యొక్క ఆరంభము యోగారురుక్షువు స్థితి అనియు దాని అత్యున్నతమైన చివరి మెట్టు యోగారూఢ స్థితి అనియు పిలువబడును. ఆరంభ దశలో వివిధ రకాల నియమముల ద్వారా మరియు వివిధ రకాల ఆసనముల ద్వారా దాదాపు శరీరావ్యాయము వంటివి మాత్రమే ధ్యానమునందు ప్రవేశించుటకు చేయు అష్టాంగ యోగనిలో పద్ధతులు కామ్యకర్మలుగానే పరిణగింపబడినవి అయినను అట్టి కార్యకలాపాలన్నీ ఇంద్రియములను నియంత్రించుటకు అవసరమగు సంపూర్ణ మానసిక స్థిరత్వమును సాధించుటకు తోడ్పడును. అట్టి ధ్యానాభ్యాసమునందు పరిపూర్ణత్వమును సాధించిన వాడు కలత కలిగించడి
సమస్త మనోకర్మలకు దూరముగా నుండును. కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చియే స్మరించుచుండుట చేత ఆరంభము నుండియే ధ్యాన స్థితి యందు నెలకొని ఉండును. అట్లే శ్రీకృష్ణుని సేవయందు సదా నిమగ్నుడై ఉండును. కావున అతడు అన్ని రకాల భౌతిక కర్మలను త్యజించిన వానిగా భావింపబడేను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇక్కడ మనకి 2 రకాల స్టేజెస్ గురించి చెప్తున్నారు, 2 దశల గురించి చెప్తున్నారు. అష్టాంగ యోగాల్లో కానీ భక్తి యోగాల్లో కానీ 2 దశలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఆరురుక్ష దశ అండ్ ఇంకోటి ఆరూఢ దశ అన్నమాట. ఆరురుక్ష అంటే బిగినింగ్ స్టేజ్ అన్నమాట, స్టార్టింగ్ స్టేజ్ ఆరురుక్ష అంటారు. అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే దాని తర్వాత స్టేజ్ ఆరూఢ స్టేజ్ అంటారు అనమాట. ఆరురుక్షోర్ మునేర్ యోగం అంటే బిగినింగ్ స్టేజ్ లో అందరూ ఆరురుక్ష స్టేజ్ లో ఉంటారని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కర్మ కారణం ఉచ్యతే అంటే డ్యూటీస్ పర్ఫామ్ చేస్తారనమాట, అంటే కర్మయోగా చేస్తారు. దానివల్ల వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్ అన్నమాట. అది యోగారూఢస్య తస్యైవ, అది అడ్వాన్స్ స్టేజ్ ని ఆరూఢ స్టేజ్ అంటారు. దాంట్లో ఏం చేస్తారంటే శమః కారణం ఉచ్యతే అంటే ఆ కర్మలన్నీ వదిలేస్తారనమాట. దానివల్ల వాళ్ళు భగవంతుని మీద మనస్సు నిమగ్నమై ఉండగలరు అనమాట. సో ఈ 2 చెప్తున్నారు. అంటే మనకి గ్రాడ్యువల్ గా ప్రాసెస్, అంటే మనం స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తారో చెప్తున్నారు అనమాట. అష్టాంగ యోగాలో కూడా ఫస్ట్ ప్రాక్టీషనర్ ఏం చేస్తారంటే, అష్టాంగ యోగా సాధకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ ఆసనాస్ చేస్తారనమాట. అంటే వాళ్ళు సంబంధించిన ఆసనాలు చేయడం, ప్రాణాయామ ప్రత్యాహార ఆ నియమాలు పాటించడం అవి చేస్తారు. అంటే కర్మయోగా అనేది చేస్తారనమాట. అంటే కాళ్ళతో చేతులతో మనం ఏ పని చేసినా అది కర్మయోగా అవుతుంది కదా. కర్మయోగా అని ఎప్పుడు అంటారు? కర్మకాండకి కర్మయోగాకి తేడా ఏంటి? కర్మయోగ మన గుర్తుందా? గురించి చేసింది కర్మయోగ మాతాజీ, అది భగవంతుడి గురించి అర్పించింది కర్మకాండ. రివర్స్ లో చెప్పారు ప్రభు. కర్మకాండ అంటే మనం చేసేది మాతాజీ, కర్మయోగ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనిని కర్మయోగ, భగవంతుని సమర్పించడం. థ్యాంక్ యూ మాతాజీ. సో కర్మకాండ అంటే మనకి వేదాల్లో ఏం చెప్తారంటే మీకు ఈ రిజల్ట్ వస్తుంది, అంటే ఇప్పుడు నేను ఈ యజ్ఞం చేస్తే నాకు మంచి ఫలితం వస్తుంది, నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే ఈ ఈ పని చేస్తే ఇంకొకటి ఇది అవుతుంది అని కర్మకాండలో ఉంటుంది మనకి. వేదాల నుంచి ఏవైతే కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇవన్నీ ప్రస్తావించారనమాట. సో దాని ప్రకారం ఏదో ఫలితాన్ని ఆశించి లేకపోతే స్వర్గానికి వెళ్ళి ఆనందించాలని ఆ సెల్ఫిష్నెస్ తో అంటే స్వార్థంతో చేసేదాన్ని కర్మకాండ అంటారు. కానీ వేదాల్లో చెప్పినట్టే చేస్తారు, కానీ సెల్ఫిష్నెస్ తో చేస్తారు అనమాట. స్వార్థపూరితమైన మైండ్ తో మనసుతో చేస్తారనమాట. దానివల్ల అది కర్మకాండ అంటారు. కర్మయోగ అంటే వాళ్ళు వేదాల్లో చెప్పినట్టు చేస్తారు, ఫలాపేక్ష ఉండదన్నమాట. ఫలాపేక్ష భగవంతుడికి ఇచ్చేస్తారనమాట ఫలాన్ని. సో దాన్ని కర్మయోగ అంటారనమాట. సో ఇప్పుడు ఈ అష్టాంగ యోగాలో కూడా ఏదైతే ఆసనాలు ఏవైతే ప్రాక్టీసెస్ చేస్తారో, ఏవైతే వాళ్ళు నియమాలు పాటిస్తారో అవన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా చేస్తారనమాట. అంటే కర్మయోగాతో స్టార్ట్ చేస్తారనమాట అష్టాంగ యోగాలో. భక్తి యోగాలో కూడా అంతే స్టార్ట్ చేస్తారు, కర్మయోగాలో కూడా అష్టాంగ యోగాలో కూడా కర్మయోగాతోనే స్టార్ట్ చేస్తారనమాట. సో దాని వల్ల వాళ్ళకి మనసు నిశ్చలత అనేది లభిస్తుంది అనమాట. సెన్సెస్ కంట్రోల్ అంటే ఇంద్రియ నిగ్రహణ అనేది వస్తుంది అనమాట. ఇంద్రియ నిగ్రహణ రావడం వల్ల వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారనమాట. అప్పుడు వాళ్ళు మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా పరమాత్మ మీద మెడిటేషన్ చేయడానికి వాళ్ళకి సెన్స్ కంట్రోల్, మైండ్ కంట్రోల్, మనసు నియంత్రణ అవుతుంది, ఇంద్రియ నిగ్రహణ కూడా అవుతుంది అనమాట. అవి చేయడం వల్ల ఈ 2 అవ్వడం వల్ల వాళ్ళు భగవంతుడి మీద ధ్యానం అనేది చేయగలుగుతారు అనమాట. పరమాత్మ మీద ధ్యానం అనేది చేయగలుగుతారు. అది ఆరూఢ స్టేజ్ అని చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఇవన్నీ కలియుగంలో సాధ్యం అవుతాయా? ఒక సెక్లూడెడ్ ప్లేస్కి వెళ్ళి చక్కగా మనం ఎవరితో సంబంధం లేకుండా ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి చక్కగా ఒక దగ్గర మనం ఆ డియర్ స్కిన్ అనేది పులి చర్మం కానీ లేకపోతే ఈ డియర్ చర్మం కానీ వేసుకొని కూర్చొని ఎవరితో సంబంధం లేకుండా మన సంసారాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రాక్టీసెస్ చేయగలమా మనం? చేయలేం చేయలేం మాతాజీ. మాతాజీ.
చేయలేం కాబట్టి మనకి భక్తి మార్గం అనేది చాలా ఈజీ అని చెప్తున్నారు అనమాట ప్రభుపాద కూడా. సో భక్తి మార్గంలో ఏం చేస్తామంటే మనం బిగినింగ్ నుంచే మనకి ఇంత కష్టం అవసరం లేదు. బిగినింగ్ లో కర్మయోగ చేస్తాం, అంటే టెంపుల్లోకి వెళ్ళి సర్వీస్ చేయడము, అంటే మన మైండ్ ఇంకా అంత సెట్ అవ్వలేదు కానీ మనం కర్మ అనేది చేస్తున్నాం, ఫలాపేక్ష లేకుండా కర్మయోగ అనేది చేస్తాం అనమాట. భగవంతుడి మీద అంత పర్ఫెక్ట్ గా మనస్సు పెట్టలేకపోయినా సరే మనం ఏం చేస్తామంటే రోజు మంగళారతికి వెళ్తాము, అసోసియేషన్ తీసుకుంటాము, అక్కడ ఏమైనా సర్వీస్ ఉంటే చేస్తాము, లేదంటే మన ఇంట్లోనే చక్కగా మనం భగవంతుడి కోసం ప్రసాదం అనేది నైవేద్యం అనేది తయారు చేస్తాము, ప్రసాదం తీసుకుంటాము, ఇలాంటివన్నీ చేస్తాం అనమాట. కానీ ఫుల్ మైండ్ కంట్రోల్, మనం మనసు కంప్లీట్ గా 100% భగవంతుడి మీద ఉండదన్నమాట. కానీ ఆ స్టేజ్ కర్మయోగా స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట భక్తి యోగా కూడా. మెల్లగా మనకి కాన్స్టెంట్ గా చేయడం వల్ల, అసోసియేషన్ వల్ల, మనం ఆ, కృ- భగవంతుని నామ రూప గుణ లీలలు వినడం వల్ల మనకి ఆ మైండ్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. గ్రాడ్యువల్ గా ఆరుడ స్టేజ్ కి వస్తాం అనమాట. సో భక్తి యోగా తీసుకున్న, అష్టాంగ యోగా తీసుకున్న ఈ రెండు స్టేజ్లు ఉంటాయి. ఆరురుక్ష స్టేజ్ నుంచి ఆరుడ స్టేజ్ కి వెళ్తారు. ఈ అష్టాంగ యోగాలో అయితే ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ వాళ్ళకి ఏదైతే ఉంటాయో పాటిస్తారు, ఆసనాలు అవన్నీ వేస్తారు. సో మనం అష్టాంగ యోగా అంటే ఏంటి కూడా చూద్దాం. అష్టాంగ యోగా అంటే 8 అంగాలు ఉంటాయి, అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాము. అయితే మీకు ఆరుడ స్టేజ్, ఆరురుక్ష స్టేజ్ రెండిట్లో ఉంటాయి. మనకి అష్టాంగ యోగాలో ఆరుడ స్టేజ్ స్టార్ట్ చేయడం, ఆరురుక్ష నుంచి ఆరుడ స్టేజ్కి వెళ్ళడం అనేది కలియుగంలో చాలా కష్టము. సో మనకి భక్తి యోగా అనేది మనకి ఈజీ వే అని చెప్తున్నారు అనమాట ప్రభుపాద దీంట్లో కూడా. అర్థమైందా? క్లియర్ గానే ఉందా? మాతాజీ అర్థమైంది మాతాజీ. సో మాతాజీ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాము. మనకి ఆ నారద మహాముని ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, నారద మహాముని పోయిన జన్మలో ఎవరో తెలుసా మీకు? దాసీపుత్రుడు మాతాజీ. మాతాజీ. పని మనిషి కొడుకు అన్నమాట. దానికన్నా ముందు జన్మలో ఎవరైనా తెలియదు మాతాజీ, చెప్పలేదు. సో దానికన్నా ముందు ఆయన ఉపబర్హణ అని ఆయన పేరు అన్నమాట. ఆయన గంధర్వుడు అన్నమాట. సో స్వర్గలోకంలో గంధర్వుడు, చక్కగా సంగీతం అనేది చక్కగా తెలిసిన ఆయన, పాటలు చాలా బాగా పాడతాడు, చాలా అందంగా ఉంటాడు అనమాట. ఆయన ఉపబర్హణ అని ఆయన పేరు. అయితే ఆయన చాలా అందంగా ఉండడం వల్ల, పాటలు బాగా పాడడం వల్ల, సంగీతం బాగా రావడం వల్ల ఆయన చుట్టూతా ఎప్పుడు స్త్రీలు అనే వాళ్ళు ఉంటారన్నమాట. చక్కగా ఆయన స్త్రీలతో ఆనందిస్తూ ఉంటాడనమాట, పాటలు పాడుతూ సంగీతం వినిపిస్తూ అట్లా ఆనందిస్తూ ఉండేవాడు అనమాట ఉపబర్హణ. అయితే ఒకసారి స్వర్గంలో ఆ, అందరూ మునులు, ఋషులు, దేవీ దేవతలు ఏమనుకున్నారంటే, అందరూ చక్కగా మనం సంకీర్తన యజ్ఞం చేద్దాము, అందరం కలుసుకొని చక్కగా భగవంతుడి నామ సంకీర్తన చేద్దామని అనుకున్నారనమాట. అనుకున్నప్పుడు ఇప్పుడు స్వర్గంలోనే ఉపబర్హణ కూడా ఉంటాడు కాబట్టి అతను కూడా ఆ నామ సంకీర్తన యజ్ఞానికి వెళ్తాడనమాట. వెళ్ళినా కూడా ఆయన నామ సంకీర్తన మీద ధ్యాస లేకుండా అందరూ చక్కగా నామ సంకీర్తన చేస్తుంటే ఇతను స్త్రీలతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అలా చేసినప్పుడు వీళ్ళందరికీ కోపం వస్తుంది అనమాట. ఇంత మంచి నామ సంకీర్తన యజ్ఞం జరుగుతుంటే ఇతను ఇంద్రియ తృప్తి చేసుకుంటున్నాడు, ఆ సరదా కాలక్షేపం చేస్తున్నాడని కోపం వచ్చి బ్రహ్మదేవుడు ఆయనకి శాపం ఇస్తాడు అనమాట, నువ్వు దాసీపుత్రుడిగా పుట్టాలి అని. సో ఆయన తర్వాత దాసీపుత్రుడిగా పుడతాడనమాట. పుట్టినప్పుడు ఆయనకి దాసీపుత్రుడిగా పుట్టినప్పుడు ఆ వాళ్ళ అమ్మ తప్ప ఎవరు ఉండరు అనమాట. ఆ పని మనిషి తప్ప ఆయనకి ఎవరు ఉండరు అనమాట, ఇంకా ఫ్యామిలీ ఎవరు ఉండరు. ఇంకా ఆ దాసీకి ఆయన కొడుకు మీదే ధ్యాస ఉంటుంది. ఆయనకి కొడుకుకి కూడా ఇంకెవరు తెలియదు. 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు అతనికి కాకపోతే ఏమవుతుందంటే భాగవత సేవ చేసే అవకాశం వస్తుందన్నమాట. ఈ భక్తి వేదాంతస్ అని ఒక శుద్ధమైన భక్తులు, వైష్ణవులు ఉంటారన్నమాట. సో మనకి చాతుర్మాస్యం అంటే ఐడియా ఉందా మీకు? చాతుర్మాస్యం టైంలో ఉంది మాతాజీ. మాతాజీ మొన్నటి నుంచే ప్రారంభమైంది. ప్రారంభమైంది, అవును. సో ఈ రైనీ సీజన్ లో ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే శయన ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశి వరకు మనకి 4 నెలలు చాతుర్మాస్యం ఉంటది అనమాట. ఇలాంటి చాతుర్మాస్య టైంలో ఆయనకి చక్కగా భక్తి వేదాంతులకి సేవ చేసే అవకాశం అనేది దొరుకుతుంది అనమాట. సో ఈ 4 నెలలు ఎందుకు మనకి వైష్ణవులకి చాలా పవిత్రమైన, ఈ 4 నెలలు చాలా ముఖ్యమైనవి అనమాట. ఎందుకంటే మన శరీరానికి, మనస్సుకి కొన్ని నియమాలు అనేది పాటిస్తాం అనమాట మనం. దానివల్ల మనకు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక చింతన మీద ఎక్కువ ధ్యాస అనేది పెరుగుతుంది అనమాట. అంటే చాతుర్మాస్యంలో ఈ వైష్ణవాస్కి చాతుర్మాస్యం ఎంత ప్రాముఖ్యత అంటే భగవంతుని సేవలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట.
అంటే మనం ఎక్కువ ఎక్కువ వేరే విషయాల గురించి మాట్లాడడం, లేదంటే అనవసరమైన ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నించడం, ఇవన్నీ మానేసి చక్కగా భగవంతుడి మీద ధ్యాస పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఈ 4 నెలల పాటు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నియమం తీసుకుంటారనమాట. అంటే ఈ ఫస్ట్ నెలలో ఏం చేస్తారంటే ఆకుకూరలు అనేవి తినరనమాట. ఇంకా శ్రావణ మాసంలో సెకండ్ నెలలో పాలు, పాల పదార్థాలు ఏమి తినకుండా ఉంటారు. ఇంకా నెక్స్ట్ భాద్రపద మాసంలో పెరుగు తీసుకోవడం మానేస్తారు అనమాట. పెరుగుకు సంబంధించిన పదార్థాలు మానేస్తారు. ఇంకా ఆశ్వేజ మాసంలో ఇంకా లాస్ట్ లో ఉరద్దాలు, మినుములు ఉంటాయి కదా, అవి వాటితో చేసిన వంటలు తినడం మానేస్తారు అనమాట. ఈ 4 నియమాలు అనేవి పాటించాలి. మీరు ఒకవేళ పాటించడం లేదు అన్నా కూడా ఇప్పటి నుంచి పాటించండి. మనకి 2-3 డేస్ అవుతుంది స్టార్ట్ అయ్యి కూడా. ఫస్ట్ నెలలో మీరు ఆకుకూరలు అనేవి తినడం మానేయండి. మాతాజీ సో హరే కృష్ణ. వాటితో పాటు ఇంకా పూజా నియమాలు ఏమైనా ఉంటాయా మాతాజీ? నార్మల్ గా అవి బంద్ చేసుకొని ఉంటే సరిపోతుందా? అవి బంద్ చేసుకోండి. మీరు చక్కగా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా మనకి, అవి పాటించండి. భగవంతుడి నామస్మరణలో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇంకా వినడం, భగవంతుడి నామ రూప గుణ లీలలు వినడం, చదవడం, ఎవరికైనా చెప్పడం, అలాంటివి చేస్తూ ఉండండి మాతాజీ. ఎక్కువ ఎక్కువ టైం భగవంతుడి సేవకి అంకితం చేయండి. అయితే ఇక్కడ ఎక్కువగా మనం అంటే నామజపం పాల చేయడం. మాతాజీ పాలకూర ఒకటే మానేమన్నారు చెప్పారు. లేదు, ఆకుకూరలన్నీ మానేయాలి. ఆకుకూరలతో చేసినవన్నీ మానేయాలి. మనకి సైంటిఫిక్ గా చూసినా కూడా ఈ వర్షాకాలంలో పురుగులు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ, మనకి చెప్తూ ఉంటారు. సైంటిఫిక్ గా కూడా మనం, ఒక్క నిమిషం మ్యూట్ చేస్తాము. ఓకే. ఈ టైంలో ఆకుకూరల్లో క్రిములు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కూడా సైంటిఫిక్ గా కూడా తినకూడదని చెప్తూ ఉంటారు. బట్ మనకి ఆధ్యాత్మికంగా కూడా మనకి ఆకుకూరలు ఏవి తినకూడదని చెప్తారనమాట. కరివేపాకు అలాంటివి తినొచ్చు, కానీ మిగతా నార్మల్ ఆకుకూరలు, చుక్కకూర, మెంతి కూర, పాలకూర ఇవన్నీ మానేయాలన్నమాట. సో ఇంకా శ్రవణం ఎక్కువ చేయాలి. భగవద్గీత శ్రవణం, శ్లోకాలు వినడం, చదవడం, ఇవన్నీ చేయాలి. ఇంకా ఏమన్నా మనకి కుదిరితే సేవలు చేయడం, దేవాలయంలో కానీ లేకపోతే ఎక్కడన్నా సత్సంగ్లో కానీ మీకు ఏమన్నా సేవ అవకాశాలు దొరికితే వాటిని కూడా చేయండి. ఇంకా ఎవరైతే మిగతా వాళ్ళు కూడా ఆ, కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళకు కూడా మీరు చెప్పొచ్చు, మాంసాహారం తినడం, వెల్లుల్లిపాయ తినడం అలాంటివి మానేయాలి. ఇంకా మద్యపానం అలాంటివి కూడా మానేయాలి. అంటే అహింస అనేది పాటించాలన్నమాట. ఈ టైంలో మిగతా వాళ్ళు కూడా కృష్ణ చైతన్యంలోకి రావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఇవన్నీ పాటించాలన్నమాట. మాతాజీ సో ఒకసారి దీనివల్ల చతుర్మాస గొప్పదనం గురించి చెప్పారా మాతాజీ? నేను చూడలేదు. చతుర్మాస్యంలో మనం ఇవన్నీ చేయడం వల్ల మనకి భక్తిలో ముందుకు వెళ్ళే అవకాశం తొందరగా వస్తుందన్నమాట. చతుర్మాసంలో ఈ నియమాలు పాటించి మనం భగవంతుడికి ఆ ఎక్కువ భగవద్ ధ్యానంలో ఉండడం వల్ల మనకి చక్కగా భగవంతుడి మీద ఆసక్తి, మన అసలు మనం పర్పస్ ఏంటి, మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము అనే పర్పస్ కి మనం చక్కగా దాని గురించిన మనకు భగవద్ ధ్యానము, నామ సంకీర్తనము ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీనివల్ల మనకి భగవంతుడు ఎప్పుడైతే శయన ఏకాదశి నుంచి పడుకుంటారనమాట, పడుకున్నప్పుడు మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని చెప్తారనమాట. ఆధ్యాత్మికంగా మనం ఒక పని చేస్తే 100 రెట్లు ఆ మనకి ఫలితం అనేది ఉంటుందని చెప్తూ ఉంటారనమాట. సో అందుకనే మనకి చాతుర్మాస్యంలోనే మనకి చాలా ఫెస్టివల్స్ కూడా వస్తాయి. కృష్ణాష్టమి, రాధాష్టమి, వైకుంఠ ఏకాదశి, ఇంకా దీపావళి, మనం మొన్ననే తొలి ఏకాదశి కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫెస్టివల్స్ కూడా వస్తాయి. మనం చక్కగా వాటిని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా భగవద్గీత, భాగవతం ఇలా క్లాసులు వినడం కానీ, మనం చదువుకోవడం కానీ, వాటిని ఎవరికైనా చెప్పడం కానీ, ఇంకా అలా హరినామ సంకీర్తన అనేది ఎక్కువగా చేసుకోవాలి. సో కార్తీక మాసంలో మనకి ఇంకా అత్యంత పవిత్రమైనది అనమాట. మనకి ఇంకా కార్తీక మాసం కూడా చాతుర్మాసం ఎండ్ అయ్యే లోపు వస్తుంది మనకి. ఇంకా దీపదానం చేయడం, తులసి ఆరాధన చేయడం, దామోదరాష్టకం పఠించడం, ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది. చాతుర్మాస్యం అంటే కేవలం తినే అలవాట్లు మార్చుకోవడం మాత్రమే కాదనమాట, మన ఆత్మని శుద్ధి చేసుకునే అవకాశం అని చెప్తూ ఉంటారు. భగవంతుని పట్ల ప్రేమ, ఇంకా మనం శుద్ధీకరణ జరిగే అవకాశం అనేది జరుగుతుంది అనమాట ఈ చాతుర్మాస్యంలో. అదే నిజమైన వ్రతం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే మనకి కష్టమైన
వ్రతం అనిపించవచ్చు కానీ ప్రేమతో చేస్తే భగవంతునితో మనకి ఆనందమే లభిస్తుంది అనమాట. ఇంకా ధ్యానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఈ 4 నెలలు చక్కగా ధ్యానం అనేది ఎవరైతే 16 మాలలు చేయట్లేదో వాళ్ళు కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఈ ఈ మాసంలో ఈ 4 మాసాల్లో మీరు చక్కగా 16 మాలలకి రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ మాసం చాలా పవిత్రమైనది. మీరు ఎవరైతే 16 మాలలు చేయట్లేదో ప్రతి ఏకాదశికి 1, 2 అలా పెంచుకుంటూ వెళ్ళండి. ఈ చాతుర్మాస్యం అయిపోయేలోపు మీకు చక్కగా 16 మాలలకే వచ్చేస్తారు. సో మనం ఈ చాతుర్మాస్యం అలా చేసుకుందాం. అదే నారదమునికి అలా చాతుర్మాస్యంలో భక్తి వేదాంతులకి ఆ సేవ ఆ, చేసేవారు. సేవ చేసే భాగ్యం అనేది లభిస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ 4 నెలలు ఈ చాతుర్మాస్యంలో ఆ, ఈ పని మనిషి ఎక్కడైతే పని చేస్తుందో అక్కడికి వస్తారనమాట. ఆవిడకి పని చేసే అవకాశం అనేది లభిస్తుంది. ఆమెతో పాటు ఈ బాబుకు కూడా ఈ 5 సంవత్సరాల బాబు బాబు ఎవరైతే ఉన్నాడో ఆమె కొడుకు అతనికి కూడా మంచి అవకాశం అనేది లభిస్తుంది అనమాట. ఓకే సో ఆయన ఏం చేస్తారంటే ఆయన కూడా ఫస్ట్ ఆరురుక్ష స్టేజ్ నుంచి ఆరుడ స్టేజ్కి వెళ్తారనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ నారద మహాముని జనరల్ గా 5 సంవత్సరాల బాలుడు అయినప్పటికీ అతనికి చక్కగా వెళ్ళి ఆడుకోవాలి అలాంటి కోరికలు అయితే ఏమి ఉండేవి కాదనమాట. ఎప్పుడు చక్కగా మంచిగా ప్రవర్తనతో ఉండేవాడు అనమాట. ఆ ఊరికే వెళ్ళిపోయి పిల్లలతో ఆడుకోవడం అలాంటివి చేసేవాడు కాదు, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఆ మంచిగా పద్ధతులు చాలా బాగుండేవాడు అనమాట. తను చదువుకోపోయినా సరే చిన్న బాలుడైనప్పటికీ అతని బిహేవియర్ అనేది చాలా బాగుండేది అనమాట. అది కూడా భక్తి వేదాంతులకి చాలా నచ్చుతుంది అనమాట. సో ఆయన ఫస్ట్ ఏం చేశాడంటే వాళ్ళకి సేవ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. వాళ్ళు ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇవ్వడం, పూజలు చేయడానికి కావాల్సిన పదార్థాలు కానీ లేదంటే వాళ్ళు తిన్న తర్వాత క్లీనింగ్ చేసే ఇది కానీ వాళ్ళకి చక్కగా సేవలు అందించాడు అనమాట ఈ చిన్న బాలుడు. అయితే వాళ్ళు ప్రసాదం తీసుకున్న తర్వాత మిగిలిపోయిన ప్రసాదం అతను వాళ్ళని పర్మిషన్ తీసుకొని నేను తీసుకోవచ్చా అని అడిగి తీసుకునేవాడు అనమాట. అంటే వాళ్ళు ఏదైతే ప్రసాదం తీసుకుంటారో అది భగవంతుడికి నైవేద్యం చేసిన ప్రసాదం. అండ్ వాళ్ళు శుద్ధ భక్తులు ఆ నైవేద్యం చేసిన ప్రసాదం వాళ్ళు తిన్న తర్వాత ఈ నారద మహాముని తినడం వల్ల నారద మహామునికి చాలా శుద్ధీకరణ అనేది జరిగింది అనమాట. అంటే ఆయన అరురుక్ష స్టేజ్ లోనే ఉన్నాడు. ఇంకా వాళ్ళకి మంచిగా సేవలు చేశాడు. ఫలాపేక్ష లేకుండా భక్తి వేదాంతులకి సేవలు చేయడం వల్ల అతనికి ప్రసాదం తీసుకునే అవకాశం లభించింది. ఇంకా వాళ్ళు ఆయనకి ఈ భగవంతుని గురించి నామరూప లీల గుణాల గురించి చక్కగా వర్ణించే వాళ్ళు అనమాట. అంటే వాళ్ళది ఏదైనా డిస్కషన్ ఎలా ఉంటుందంటే భగవంతుడి మీదే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోరు. భక్తి వేదాంతులు అంటే ఎప్పుడు భగవన్ నామ స్మరణలోనే ఉంటారు. భగవంతుని గురించే చర్చ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అలాంటి అసోసియేషన్ ఆయనకి అలాంటి సాంగత్యం అనేది లభిస్తుంది అనమాట. సో మెల్లగా ఆయనకి భగవంతుని గురించిన విషయాలు చాలా తెలుసుకుంటాడు. అలా ఆయన భగవంతునికి చాలా ఆకర్షితుడు అవుతాడు అనమాట. అలా ఆకర్షితుడు అవ్వటం వల్ల వాళ్ళందరికీ దగ్గర ఉండడం వల్ల ఆయనకి శుద్ధీకరణ అయింది. ఆరు వృక్ష స్టేజ్ నుంచే ఆయన ఆరుడ స్టేజ్ కి వెళ్ళాడు అనమాట. సో అది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. భక్తిలో కూడా ఈ 2 స్థాయిలు ఉంటాయి. అలాగే అయితే అష్టాంగ యోగాలో ఈ 2 స్థాయిలు ఉంటాయో భక్తిలో కూడా ఈ 2 స్థాయిలు ఉంటాయి అనమాట. అలా నారద మహాముని కూడా అలా ముందు ఆరువృక్ష స్థాయి నుంచి ఆరుడ స్థాయికి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఒక రోజు వాళ్ళ అమ్మ పాలు తీసుకుని రావడానికని వెళ్తారనమాట సాయంత్రం పూట. వెళ్ళినప్పుడు ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. సో అయితే మనకి నారద మహాముని వాళ్ళమ్మ పాలు తీసుకురావడానికి వెళ్తారనమాట. సాయంత్రం ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ పాలు తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఒక పాము కాటేస్తే ఆవిడ చనిపోతారనమాట. ఇంకా ఆయనకి ఉన్నది ఒకే ఒక దిక్కు వాళ్ళమ్మ. ఈ పాము కాటుకు చనిపోతుంది. ఇంకా అతను ఒక్కడే మిగిలిపోతాడు అనమాట. కానీ అతను అది దురదృష్టంగా భావించడు అనమాట. అది భగవంతుడు దయ అనుకుంటాడు అనమాట. ఎందుకంటే బంధాల నుంచి బయటపడే అవకాశం ఇచ్చాడు భగవంతుడని ఆయన భగవంతుడి కరుణలాగా తీసుకుంటాడు అనమాట అతను. ఇంకేం చేస్తాడంటే అడవిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అడవిలోకి వెళ్ళి ఈ భక్తి వేదాంతస్ ఏదైతే చెప్పారో ధ్యాన మార్గాన్ని అనుసరిస్తాడనమాట. ఆయన ధ్యానంలో కూర్చుంటాడు. అంటే ఆయన చాలా ఫారెస్ట్ డేంజరస్ ఫారెస్ట్ లోకి అటు ఇటు తిరుగుతూ వెళ్తూ ఉంటాడు అనమాట. అంటే మనకి ఇప్పుడు పరివ్రాజకాచార్య అంటారు కదా. పరివ్రాజకాచార్య అంటే ఒక్కళ్ళే అలాగా
భగవంతుడి మీద ధ్యానంతో, భగవంతుడి మీద ఫెయిత్, నమ్మకంతో చాలా దారుల నుంచి వెళ్తూ ఉంటారన్నమాట ఒక్కళ్ళే. అందుకని నారద మహాముని కూడా అలా వెళ్ళడం వల్ల ఆయన పరివ్రాజకాచార్య కూడా అవుతారనమాట. ఆయన అలా పిలువబడతారు. అయితే మొత్తానికి ఒక ఫారెస్ట్ లో, ఒక డేంజరస్ ఫారెస్ట్ లో నుంచి అలా ఊర్ల నుంచి, పట్టణాల నుంచి, నదుల నుంచి, పర్వతాల నుంచి అలా వెళ్తూ ఉంటారు. ఒక దగ్గర ధ్యానం చేద్దామని అనుకుంటారు అనమాట. ఒక ప్లేస్ లో కూర్చుంటారు, చక్కగా శుభ్రం చేసుకొని అక్కడ ధ్యానం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ భక్తి వేదాంతులు ఎలా అయితే చెప్తారో అలా ధ్యానం స్టార్ట్ చేస్తారనమాట. అలా స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి నారాయణుడు ప్రత్యక్షం అవుతాడనమాట. అంటే ఆయనకి భగవంతుడు విష్ణుమూర్తి కనిపిస్తారనమాట. ఆయన అందమైన రూపం, ఆయన చాలా ఆకర్షితుడు అవుతాడనమాట. కానీ ఒకే ఒక క్షణం కనిపిస్తారు నారదమునికి. ఇంకా ఆయనకి కళ్ళల్లో నుంచి అలా కన్నీటి ధార వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా స్వామిని చూడాలని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనకి ఆ సపరేషన్ అనేది ఫీల్ అవుతాడు అనమాట. నేను భగవంతుడి నుంచి దూరం అయిపోయాను అనే బాధ అనేది ఆయనకి ఉంటూ ఉంటుంది. సో అలాగా ఆయన మళ్ళీ ఎన్నిసార్లు ధ్యానం చేయడానికి ట్రై చేసినా సరే ఈసారి ఎప్పుడు కనిపించరు అనమాట భగవంతుడు. చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. నాకు ఇంకా ఈ జన్మలో ఈ దర్శనం దొరకదా, నేను ఇంకేం చేయాలి, నాకు ఎలా కనిపిస్తారు భగవంతుడు అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మళ్ళా భగవంతుడు కనిపించరు. కాకపోతే ఆయనకి ఒక భగవంతుడు వినిపిస్తారనమాట. ఏం చెప్తారంటే, నువ్వు ఇంకా ఈ ఈ జన్మలో ఇంకా ఎంత ఎలిజిబిలిటీ సంపాదించలేదు, కాకపోతే నీకు నేను కనిపిస్తే నీకు ఇంకా నువ్వు ఆకర్షితుడివయ్యి చక్కగా ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తావు, ఎక్కువ నామ సంకీర్తన చేస్తావు, ఇవన్నీ చేస్తావు కాబట్టి నీకు ఒక క్షణం కనిపించాను. దానివల్ల నువ్వు ఆ సపరేషన్ ఫీల్ అయ్యి నీకు ఇంకా చేసి నేను నా దగ్గరికి రావాలనే కోరికతో ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నీకు కనిపించాను. కానీ నువ్వు ఇంకా ఈ శుద్ధీకరణ అనేది ఇంకా జరగాలి అని చెప్తారనమాట. సో చెప్పినప్పుడు ఇంకా ఆ బాబుకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ధ్యానంలోకి వెళ్ళి భగవంతుడినే చూడాలి అనే కోరిక కాకుండా ఎలా నేను భగవంతుడికి సేవ చేయాలి అని ఆలోచిస్తాడు అనమాట. ఇంకా నామ సంకీర్తన చేసుకుంటూ ఆయన ఊర్ల చుట్టూతా తిరుగుతూ భగవంతుడి గురించి చెప్తూ ప్రచారం చేస్తూ చక్కగా ఆయన శుద్ధీకరణ అనేది జరుగుతుందన్నమాట. ఆ జన్మలోనే లాస్ట్ కి ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయనకి ఆధ్యాత్మిక శరీరం అనేది లభిస్తుంది అనమాట. అంటే ఆయన ఆ జన్మలోనే, ఒకే ఒక జన్మలో భక్తి వేదాంతుల సాంగత్యం వల్ల ఆయన ఆరురుక్ష స్టేజ్ నుంచి ఆరుడ స్టేజ్ కి వెళ్ళి చక్కగా భక్తి సాధన చేసి ఆయన నారద మహాముని అవుతారనమాట. ఇప్పుడు ఈ ఈ ప్రళయం వచ్చిన తర్వాత, ప్రళయం వచ్చినప్పుడు మనకి బ్రహ్మ 100 సంవత్సరాలు అయిన తర్వాత ప్రళయం అనేది వస్తుంది కదా. ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా అన్ని లోకాలు మొత్తం గర్భోదక సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట. తర్వాత మళ్ళా విష్ణుమూర్తి మళ్ళా సృష్టి అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ బ్రహ్మని సృష్టిస్తారు, ఇంకా బ్రహ్మ ఉపసృష్టి అనేది చేస్తారనమాట. ఆ బ్రహ్మ సృష్టించినప్పుడు కొంతమంది మునులు ఋషులు వచ్చినప్పుడు నారద మహాముని కూడా వస్తారు. నారద మహాముని ఆధ్యాత్మిక శరీరంతో వస్తారనమాట. ఇప్పుడు ఈ బాబుగా ఎప్పుడైతే ఆయన దేహాన్ని విడిచిపెడతారో అప్పుడు ప్రళయం వచ్చిన తర్వాత, మళ్ళా ఎప్పుడైతే సృష్టి అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆయన నారద మహాముని లాగా ఉద్భవిస్తారనమాట. బ్రహ్మదేవుడికి ఆయన బ్రహ్మదేవుడికి ఎలా అయితే మిగతా మునులు ఋషులు పుడతారో అలా నారద మహాముని కూడా ఆయన సృష్టిలో పుడతారనమాట. సో ఇంకా ఆయన చేతిలో వీణ ఉంటుంది కదా, నారాయణ నారాయణ అంటూ చక్కగా అందరికీ ప్రవచనాలు చెప్తూ భక్తి మార్గంలోకి నడిపించడమే ఆయన ఉద్దేశం అన్నమాట. సో అలా మనకి ఆయన నారద మహాముని చాలా మందికి గురువుగా వ్యవహరించారనమాట. వ్యాసదేవుడికి గురువుగా వ్యవహరించారు, ఇంకా ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు చెప్పుకుంటే చాలా మంది ఉంటారనమాట. అలా అందరికీ భక్తి మార్గం అనేది ఆయన గురువుగా ప్రసాదించారనమాట ఆయన. సో ఆయన కూడా ఆరురుక్ష స్టేజ్ నుంచి ఆరుడ స్టేజ్ కి వెళ్ళారు, మనకి ఈ శ్లోకంలో ఎలా అయితే చెప్పారో అలాగనమాట. సో ప్రసాదం తినడం, భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల ఆయనకి శుద్ధీకరణ అయింది. భగవంతుడి గురించి తెలుసుకున్నాడు, చక్కగా ఆయన ప్రచారం చేశాడు, నామ సంకీర్తన చేశాడు. ఆయన జీవితాన్ని ఒకే జన్మలో సార్థకం చేసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాము. మాతాజీ ఒక్క పాయింట్ లో చెప్పండి, రాసుకోవడానికి ఒక పాయింట్ లో చెప్పండి మాతాజీ ఈ శ్లోకానికి అర్థము. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఈ శ్లోకంలో మనకి 2 స్టేజెస్ గురించి చెప్పారు, ఆరురుక్ష, ఆరుడ.
ఎవరైనా ఆరువృక్ష స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తారో ఆరువృక్ష స్టేజ్ లో కర్మయోగ అనేది చేస్తారనమాట. తర్వాత ఆరుడ స్టేజ్కి వెళ్ళినప్పుడు కర్మయోగ ఇంకా అన్ని వదిలేసి భగవంతుడి మీద ధ్యాస అనేది పెట్టగలుగుతారు అనమాట. ఆరుడ స్టేజ్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ అన్నమాట. అది అష్టాంగ యోగాలో అయినా భక్తి యోగాలో అయినా రెండు రెండు యోగాల్లో మనకి ఆరువృక్ష స్టేజ్ నుంచే స్టార్ట్ చేస్తారు. అందరూ ఆరుడ స్టేజ్ కి వెళ్తారు అనమాట. అప్పుడు ఆరుడ స్టేజ్కి వెళ్ళినప్పుడు భగవంతుడి మీద 100% ఫోకస్ అనేది పెట్టగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 6.4 యదా హినేంద్రియార్థేషు యదా హీంద్రియర్ధేషు న కర్మస్వనుషజ్జతే న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢస్తదోచ్యతే. యదా హినేంద్రియార్థేషు యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢస్తదోచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. సరోజ మాతాజీ మీరు రిసైట్ చేయండి శ్లోకం. లేదండి ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు, నా మొత్తకు ఏం కావాలి చెప్పు. సరోజ మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా రిసైట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. యదా హీనేంద్రియార్థేషు సకర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోక రిసైట్ చేయండి. యదా హినేంద్రియార్థేషు సకర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. నా కర్మ మాతాజీ, అది సకర్మ కాదు. యదా హినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే. అందరూ సకర్మ అని చదువుతున్నారు, అదొకసారి చూసుకోండి. చూసినా మాతాజీ. అవును మాతాజీ. కళావతి మాతాజీ మీరు కూడా రిసైట్ చేయండి శ్లోకం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ పావని మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భౌతికములైన కోరికలన్నిటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట గాని కామ్యకర్మలందు నియకుండుట గాని చెయ్యని మానవుడు యోగారూఢుడని చెప్పబడును. థ్యాంక్ యూ మాతాజీ. గిరిజా మాతాజీ భాష్యం చదవండి. మాతాజీ శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ట్రాన్స్లేషన్ బై ప్రభుపాద్. శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు సంపూర్ణంగా నెలకొన్నట్టి మానవుడు తన ఇంద్రియ తృప్తిని అనుభవించును. కావున ఇంద్రియ తృప్తి ఎందు గాని కామ్య కర్మల ఎందు గాని ఎన్నడూ ఆసక్తుడు కాడు. కర్మను చేయకుండా ఎవరునూ ఉండలేనందున అట్లు కృష్ణ చైతన్యవంతుడు కానిచో మానవుడు ఇంద్రియ తృప్తి కార్యములందు
నెలకొనవలసి వచ్చును. కృష్ణ చైతన్యం లేనప్పుడు ప్రతి ఒక్కరూ తమకు సంబంధించినట్టు గాని లేదా తన వారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మల యందు పాల్గొనుచుందురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు మాత్రము ప్రతిదీ శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే చేయుచు ఇంద్రియ తృప్తి నుండి సంపూర్ణంగా అనాసక్తుడై ఉండును. అట్టి అనుభవ జ్ఞానము లేనివాడు యోగి అనడి నిత్యుని యొక్క ఉన్నతమైన చివరి మెట్టును చేరుటకు ముందుగానే యాంత్రికమైన విధానం ద్వారా భౌతిక వాంఛల నుండి బయటపడుటకు యత్నింపవలసి వచ్చును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే యదాహినేంద్రియార్థేషు అంటే ఎవరికైతే ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇంద్రియ విషయాల మీద ఆసక్తి ఉంటుందో వాళ్ళు వాటి కోసం కర్మలు చేస్తారనమాట అని చెప్తున్నారు అనమాట. నా కర్మశ్వను సజ్జతే అని చెప్తున్నారు. సర్వ సంకల్ప సన్యాసి ఎవరైతే ఇవన్నీ కోరికలు లేని వాళ్ళు, ఎవరైతే వీటన్నిటిని వదిలేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు యోగారూఢస్థ దోచ్యతే అంటారని చెప్తున్నారు అనమాట. వాళ్ళు యోగారూఢ స్టేజ్ కి వెళ్తారు అంటే వాళ్ళు చక్కగా భగవంతుని ధ్యానంలో ఉండగలుగుతారు, యోగారూఢ స్టేజ్ కి వెళ్తారని చెప్తున్నారు. అంటే ఇంద్రియ విషయాల మీద మక్కువ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ ఇంద్రియాల గురించే పని చేస్తారు. వాళ్ళ యాక్టివిటీస్ అంటే మనకి ఇప్పుడు ఆత్మ ఏ పని చేయకుండా ఉండలేదు కదా, సో ఆత్మ ఏదో ఒక పని చేయాలి కాబట్టి వాళ్ళు ఇంద్రియ సుఖాల కోసం పని చేస్తూ ఉంటారు, ఇంద్రియ విషయాల గురించి పని చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే వాటన్నిటిని ఆ కోరికలన్నిటినీ వదిలేస్తారో, త్యజిస్తారో వాళ్ళు యోగారూఢ స్టేజ్కి వస్తారని చెప్తున్నారు అనమాట. యోగారూఢ స్టేజ్ అంటే మనకి ఇది అష్టాంగ యోగా పక్కన పెడితే ఈ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యోగారూఢ స్టేజ్కి ఎలా వస్తారంటే భక్తిలో ఎంగేజ్ అవ్వడం వల్ల వస్తారనమాట, భక్తిలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడిని ప్లీజ్ చేయాలని అనుకుంటారనమాట, భగవంతుడి కోసమే పనిచేస్తారు. వాళ్ళకి సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియ తృప్తి గురించి పని చేయరనమాట, భగవంతుడి గురించి పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ అనేది వస్తుంది అనమాట. మనం ఏదైతే ఇంద్రియాల గురించి పని చేస్తామో, ఏ పని లేకపోతే మనకి హైయెస్ట్ ఎంగేజ్మెంట్ లేకపోతే ఏమవుతుంది, మనకి భక్తి అనే మార్గం లేకపోతే మనం ఏదో ఒక పని చేస్తాం కదా. సో ఆ ఏదో ఒక పని ఇంద్రియ తృప్తి కోసం చేస్తాం అనమాట. మనం భగవంతుడి తృప్తి కోసం చేసేదాన్ని భక్తి అంటారు. సో మనం భక్తిలో ఉన్నామంటే ఇంద్రియ తృప్తికి అవకాశమే ఉండదు అనమాట. ఆటోమేటిక్ గా మనకి ఆ ఇంద్రియ నిగ్రహణ అనేది వచ్చేస్తుంది. మనం ఏ పని చేసినా భగవంతుడి కోసం చేస్తాం కాబట్టి మనకి ఆ డిటాచ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ ఇంద్రియ తృప్తి అనేది మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట ఆటోమేటిక్ గా. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ ఎవరైతే యోగా రూఢ స్టేజ్ లో స్థిరమై ఉంటారో వాళ్ళ లక్షణాలు ఏముంటాయని చెప్తున్నారంటే ఇంద్రియార్థేషు ఆసక్తి అంటే వాళ్ళకి ఇంద్రియాల పట్ల ప్రపంచ విషయాల మీద ఆసక్తి అనేది ఉండదని చెప్తున్నారు అనమాట. అంటే ఎక్కువగా టీవీ చూడడం, వార్తలు చూడడం, ఫోన్లు మాట్లాడడం, గాసిపింగ్ చేయడం, ఇంకా ఇంద్రియ భోగాల గురించి ఆలోచించడం, దేహానందం కోసం ఆకర్షితులు అవ్వడం, ఇలాంటివన్నీ ఉండవని చెప్తున్నారు. కర్మలు చేయాలన్న సంకల్పం కూడా ఉండదన్నమాట. అంటే నేను ఇది చేయాలి అది చేయాలనే కోరికతో ఏ పని చేయరనమాట. ఆ కామవాంఛలు అనేవి ఉండవన్నమాట. అంటే వాళ్ళకి కామవాంఛలు లేవు, ఇంద్రియ వస్తువుల మీద, ఇంద్రియ తృప్తి మీద ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళు యోగారూఢ స్థితిలో ఉన్నట్టు అర్థం అనమాట. యోగా అంటే ఏంటి? భగవంతుడికి మనకి కనెక్షన్ మాతాజీ. సో భగవంతునికి మనకి మధ్య సంబంధం, ఆ సంబంధం, ఆ కనెక్షన్ ఎలా ఏర్పరచుకోవాలంటే మనకి కర్మయోగా ద్వారా ఏర్పరచుకోవచ్చు, జ్ఞాన యోగా ద్వారా ఏర్పరచుకోవచ్చు, భక్తి యోగా ద్వారా ఏర్పరచుకోవచ్చు, అష్టాంగ యోగా కూడా ఒక పద్ధతి అనమాట. అంటే కర్మయోగాలో ఒకటి, అష్టాంగ యోగా కూడా మనకి ఇప్పుడు మనం ఈ భగవద్గీత మనకి 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఉంటది. ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగ, మధ్యలో 6 చాప్టర్స్ భక్తి యోగా, లాస్ట్ 6 చాప్టర్స్ మనకి జ్ఞాన యోగా అనమాట. ఈ ఫస్ట్ 6 చాప్టర్స్ లో కర్మయోగ, అష్టాంగ యోగా కూడా కవర్ అవుతుంది మనకి. సో మనం ఎలా అయినా భగవంతునికి కనెక్షన్ ఏ యోగాతో అయినా చేసుకోవచ్చు, కర్మయోగాతో చేసుకోవచ్చు, అష్టాంగ యోగాతో చేసుకోవచ్చు, భక్తి యోగాతో చేయొచ్చు, అండ్ జ్ఞాన యోగాతో కూడా చేయొచ్చు. కానీ మనకి కలికాలంలో ఈజీ వే ఏంటంటే భక్తి యోగా అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వీటన్నిటిలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ కలియుగంలో మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తారు ఏంటంటే మనం ఓన్లీ భక్తి యోగా ద్వారానే మనం
ముందుకెళ్ళగలం. ఎందుకంటే భక్తి యోగా చేసేటప్పుడు మనకి కర్మయోగా ఉంటుంది, జ్ఞాన యోగా కూడా ఉంటుంది అనమాట, కలిసే ఉంటుంది. కర్మయోగా అంటే మనం చేసే పనులన్నీ భగవంతుడి కోసమే చేస్తాము, ఫలాపేక్ష లేకుండా చేస్తాము. మనం చేసే ప్రతి పనిలో మనం కృష్ణుడిని సెంటర్లో పెట్టుకొని చేస్తాం కాబట్టి ఆ కర్మయోగా మెల్లమెల్లగా మనకి భక్తి యోగా కింద మారిపోతుంది అనమాట. అండ్ జ్ఞానయోగా కూడా చేస్తాం, అంటే మనం శాస్త్రాలు చదువుకుంటాము, శాస్త్రాల గురించి నేర్చుకుంటాము, అంటే జ్ఞానం సంపాదిస్తున్నాం కదా. జ్ఞానం సంపాదించడం వల్ల మన ఇంద్రియాలని ఈ భగవంతుడి సేవలో వినియోగించడం వల్ల మనం భగవంతుని దగ్గరికి వెళ్ళే మార్గం సులభం అవుతుంది అనమాట. సో ఈ స్థితినే యోగా రూఢ స్టేజ్ అని అంటారు అనమాట. అంటే కేవలం యోగా నేర్చుకునే వాళ్ళ దశ కాకుండా యోగాలో స్థిరమయ్యే దశ అన్నమాట. అంటే ఈ అష్టాంగ యోగా కూడా వాళ్ళకి యమ నియమ ఇవన్నీ ఉంటాయి. మనం ఒకసారి చూద్దాం. అది కూడా మనకి ఋషభదేవ్ అని ఒక ఋషి ఉంటారన్నమాట. ఆయన ఒక రాజు. ఆయన కుమారులకు కూడా ఆయన అదే చెప్తారనమాట, మన మనుష్య జన్మ ఎత్తింది ఈ స్వల్ప సుఖాల కోసం కాదు, ఆత్మశుద్ధి కోసం. మనం మనిషి జన్మ ఎత్తాం కాబట్టి మనం భోగాల కోసం పుట్టలేదు. మన ఆత్మశుద్ధీకరణకి మనకి ఒకే ఒక అవకాశం, మనకి రేర్ గా వస్తుంది ఈ అవకాశం. అందరికీ మానవ జన్మ రాదు. మానవ జన్మలోనే మనకి కాన్షియస్నెస్, భక్తి చేసుకునే ఆ కాన్షియస్నెస్ ఈజీగా ఉంటది అనమాట. ఇప్పుడు జంతువుల్ని చూసినట్టయితే అవి భక్తి చేయలేవు కదా మనలాగా, భగవద్గీత భాగవతం చదువుకోలేవు, నామ సంకీర్తన చేయలేవు. మనకి ఆ అవకాశం ఉంది మానవ జన్మ ఒక్క జన్మలోనే. అది కూడా మనకి చాలా రేర్ గా వస్తుంది అనమాట. చాలా అరుదుగా లభించే ఈ మానవ జన్మ మనం ఈ ఆత్మశుద్ధి కోసమే తపస్సు చేయాలి, ఆత్మశుద్ధి కోసమే ప్రయత్నించాలి, భోగాల కోసం కాదు అని ఋషభదేవ్ కూడా వాళ్ళ కుమారులకు చెప్తూ ఉంటారనమాట. సో ఆయన కూడా తన డ్యూటీ చేసిన తర్వాత రాజ్యాన్ని వదిలిపెట్టేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి చక్కగా ఆయన ధ్యానంలో నిమగ్నం అవుతారనమాట. ఆయన మీద వాన పడినా, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ పెద్ద పట్టించుకోరు అనమాట. ఎందుకంటే ఆయన ఫోకస్ అంతా భగవంతుడి ధ్యానం మీద ఉంటుంది కాబట్టి. దాన్ని యోగారూఢ స్టేజ్ అంటారనమాట. అంటే దృష్టి అంతా భగవంతునిపై ఉంటుంది, ఇంకా ఏ ఇతరమైన లౌకిక విషయాల గురించి వాళ్ళకి ఆకర్షణ ఉండదన్నమాట. వాళ్ళు ఏ చేసినా భగవంతుడి కోసమే చేస్తారు. ఆ మైండ్ కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉండదన్నమాట. 100% భగవద్ ధ్యానంలో నిమగ్నమై ఉంటుందన్నమాట. సో దాన్ని యోగారూఢ స్టేజ్ అంటారన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ఇంకా ఉదాహరణలు తీసుకున్నట్టయితే ప్రహ్లాద్ మహారాజ్ కూడా హిరణ్యకశిపు ఎంత బెదిరించినా దేవతలు కూడా ఆశ్చర్యపోతారనమాట. అతని మైండ్ ఎప్పుడు భగవంతుడి మీదే ఉంటుంది, ఎప్పుడు విష్ణుమూర్తి మీదే ఉంటుంది. ఇంకా సుఖదేవ గోస్వామిని చూసినా కూడా ఆయన కూడా ఎప్పుడు, ఆయనకి ప్రపంచం మీద ఆసక్తి ఉండదన్నమాట. ఆయన బట్టలు కూడా వేసుకోరు, అలానే వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకి ఎప్పుడు భగవంతుడి మీద ధ్యాస ఉంటుందన్నమాట. ఇంకా గజేంద్రుడు కూడా మనకి చివరికి ఆయన ఇంకా దేని మీద ధ్యాస ఉండదు, నారాయణ మీదే ధ్యాస ఉంటుందన్నమాట. విష్ణుమూర్తి మీదే ధ్యాస ఉంటుంది, ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారనమాట. ఆయన ఈ లోకాల్ని వదిలిపెట్టే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన భగవంతుడి ధ్యానంలో ఉంటారనమాట. సో అలా మనకి చాలా ఉదాహరణలు ఉంటాయి, ఇలా యోగారూఢ స్టేజ్ లో ఉన్న వాళ్ళ ఉదాహరణలు. మనం భాగవతం గనక విన్నట్టయితే మనకి మంచి మంచి భక్తుల కథలు కూడా చాలా ఉంటాయి, వాటిని చూసి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు కృష్ణ. సో ఇంద్రియ తృప్తి మీద కానీ కామ్య కర్మల మీద కానీ ఎన్నడూ ఆసక్తి చూపించరు యోగారూఢ స్టేజ్ లో ఉన్న వాళ్ళని చెప్తున్నారు. మనం కర్మ చేయకుండా ఉండలేం కాబట్టి కృష్ణ చైతన్యవంతుడు అవ్వకపోతే మానవుడు ఇంద్రియ తృప్తి కోసమే పని చేస్తూ ఉంటాడు కదా. సో అందుకని కృష్ణ చైతన్యము లేనప్పుడు వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు. స్వార్థపూరితమైన కర్మలందు పాల్గొంటూ ఉంటారని చెప్తున్నారు. కానీ కృష్ణ చైతన్యవంతుడు మాత్రం ప్రతిదినము శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే ఆ పని చేస్తారని చెప్తున్నారు అనమాట. ఇంద్రతృప్తి అనే దాని మీద అనాసక్తుడై ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు యోగారూఢ స్టేజ్ లో ఉంటారని చెప్తున్నారు. అనుభవం జ్ఞానము లేనివాడు యోగా అనే, మనకి యోగా నిచ్చెన ఉంటుంది కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట. అంటే మనకి యోగా ఆరురుక్ష స్టేజ్ లో ఉన్న వాళ్ళు కర్మలు చేసుకుంటూ ఆరుడ స్టేజ్ కి మెల్లమెల్లగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడతో మనం ఆపేద్దాము, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అండ్ కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కదా చాలా మంది, మీకు 5 అధ్యాయాలు అయిపోయినాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది, అర్థమవుతుందా 6వ అధ్యాయం? కొత్త వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అర్థమవుతుంది మాతాజీ. అర్థమవుతుందా? హరే మీకు ఐడియా ఉందా హరే కృష్ణ.
ఇక కావాలంటే హరే మనం ఒక సండే రోజు మేబీ కొద్దిగా సారాంశం అనేది ప్రతి అధ్యాయంలో ఏమేమి జరిగింది ఆ ఫ్లో అనేది కావాలంటే అడగండి. ఒక రోజు ఆదివారం రోజు మనం చెప్పుకుందాం. ఫస్ట్ చాప్టర్ లో ఏం జరిగింది, సెకండ్ చాప్టర్ లో ఏం జరిగింది, ఆ రెండింటికి కనెక్షన్ ఏంటి, థర్డ్ చాప్టర్ లో ఏం జరిగింది, ఇలా 5 చాప్టర్ల వరకు మనకి ఏం జరిగింది అనేది మీకు కావాలంటే అది కూడా మనం చెప్పుకుందాం ఒక రోజు ఆదివారం పూట. సరే మాతాజీ. మిగతా మాతాజీ వాళ్ళందరికీ క్లియర్ గానే ఉందా? హరే కృష్ణ మాతాజీ, బాగా అర్థమవుతుంది మాతాజీ. నేను క్లియర్ గా జాయిన్ అర్థమవుతుంది అయ్యి 3 days మాతాజీ. అయింది అంతే. హరి బోల్. బట్ నిన్న కృష్ణ మాతాజీ ఇప్పుడు ప్రభుజీ కూడా ఒక్క నిమిషం ప్రభు, మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చిన్ని మణి మాతాజీ మీరు చెప్పండి, మీరు మధ్యలో ఉన్నారు కదా, మీరు మాట్లాడండి. సారీ మాతాజీ, నేను హ్యాండ్ రైజ్ చేయలేదు. పర్వాలేదు మాతాజీ, చెప్పండి. ఆ, చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ. నేను హరి యాక్చువల్ గా బోల్. 3 days ముందే జాయిన్ అయ్యాను. ఆ, నిన్న ప్రభుజీ చెప్పినప్పుడు కూడా అంటే ఫస్ట్ అధ్యాయంలో ఏంటి, సెకండ్ జస్ట్ టూకీగా లైట్ గా చెప్పారనమాట. దానివల్ల ఇంకా మీరు చెప్పిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. మహిపాల్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరి ఇప్పుడు ఈ కృష్ణ. భాగవతంలో మనం ఫస్ట్ చాప్టర్ అట్లా ఫస్ట్ స్టాండర్డ్ లో ఈ నారద మహర్షి యొక్క గత జన్మ గురించి చెప్పారు. మీరు చెప్పింది ఇప్పుడు బాహకుడు అని అన్నారు కదా, అది మనకి భాగవతంలోనే వచ్చిందా? అవును ప్రభు, 4వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదవచ్చు. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. మహిపాల్ ప్రభు మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, చెప్పండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. మీరు చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, మాకు మంచిగా అర్థమవుతుంది. మీరు చెప్తారు కదా భగవద్గీత. ఇంతకుముందు నేను భాగవతం కూడా డైలీ క్లాస్ లో వింటున్నాను. హరి బోల్. మీరు చెప్పే మంచిగా అర్థమవుతుంది మాతాజీ. డైలీ పొద్దున నేను మార్నింగ్ వింటున్నా, మళ్ళీ ఈవినింగ్ కూడా మీకు అది రాజెత్తారు కదా భక్తి యోగా. భగవద్గీత, భక్తి యోధ, మరి భక్తి సారం అవన్నీ వింటున్నా. హరి బోల్. నైస్ ప్రభు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. సో మనకి 5th చాప్టర్ అయిపోయిన తర్వాత మనం ఇది క్విజ్ అనేది పెట్టుకోలేదు కదా ఈ సండే. అందరూ ఓకేనా క్విజ్, 5th చాప్టర్ క్విజ్ చేయడానికి? ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు క్విజ్ చేయండి, మిగతా వాళ్ళకి అది రిపీట్ అవుతుంది, రీక్యాప్ అయినట్టు ఉంటుంది అనమాట. సో సండే రోజు మనం 5th చాప్టర్ క్విజ్ అనేది చేసుకుందాం. అందరికి ఓకేనా సండే రోజు? ఓకే మాతాజీ. ఓకే హరి మాతాజీ. బోల్. ఓకే మాతాజీ. ఓకే ప్రభు. సో మన ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చిన్ని మణి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు నేను హరినామం గురించి మొన్న చెప్పారనమాట ప్రభుజీ గారు. చెప్పినప్పుడు చిన్న డౌట్స్ అడిగాను. నా దగ్గర జపమాల లేదు, అంటే నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నాను మాతాజీ. సో తను చెప్పారు, బట్ ఎటువంటి నామం కానీ శ్లోకాలు చదువుకోవడం వల్ల వర్క్ ఎక్కువ అయిపోతుంది అనమాట. కానీ ఈ రోజు నాకు క్లియర్ అయింది, అంటే మనము దాని మీద ధ్యాస పెడితే మనకు తీపి పైన కూడా ఉండదు అనేది మాతాజీ. మీరు యోగా రూఢా గురించి చెప్పారు కదా ఇందాక, దానివల్ల క్లియర్ అయిపోయింది మాతాజీ. నేను అనుకున్నాను. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. యాక్చువల్గా మనకి మిగతా విషయాల మీద ఆసక్తి అనేది పోతే మనకి భగవంతుడి మీద ధ్యాస అనేది ఉండటం వల్ల మనకి చాలా ప్రశాంతత లభిస్తుంది. ఇంకా ఆరోగ్యం కూడా చాలా కుదుట పడుతుంది. మనకి మైండ్లో చాలా ఎక్కువ ఆలోచనలు ఉండడం వల్లే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ మైండ్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో, మనకి భగవంతుడి మీద ధ్యాస ఎప్పుడైతే ఉంటుందో, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి అనమాట. అంటే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి భగవంతుడి ధ్యానం చేయము, కానీ ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అనమాట. అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఇంకా ప్రశ్నలు ఎవరికి లేవు కదా, మనం ఈ రోజు క్లాస్ ముగించుకుందాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నందకోటి వైష్ణవ వృందకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, సంత్ ప్రభుజీ.